హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రామకృష్ణ టారెట్ అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఎట్లున్నారు? మరి టీ తాగిరా? టిఫిన్ చేసిర్రా? నేనైతే బాగున్నాను. ఆ శివయ్య ఆశీస్సులతో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్లనే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే వీడియోస్ ఏవైనా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తాయి. ఇంకా ఏం చేస్తున్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. చెప్పండి. సరే అక్క అంటే మొన్నదాకా చేయలేవు అని చెప్పినా కదా రెగ్యులర్గా చేస్తాను అని చెప్పేసి ఇంకా చెప్పినప్పుడు మనం చేస్తాం అన్నట్టు. మాట మాట చెప్పినప్పుడు మాట విన్న ఉంటాం అన్నట్టుగా అట్లా. ఓకేనా? లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా అక్క? మరి వీడియోలోకి పోదామంటున్నావు, ఈరోజు కంటెంట్ ఏంది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది? ఓకే, చాలామంది ఇప్పుడు మీ ఊహకే వదిలేసుకొని మీరే బాధపడి మీరే ఏడ్చి మీరే తుడుచుకొని మీ ఖర్చుకు మీరే తుడుచుకుంటే అంటే చాలా చెండాలంగా అనిపిస్తుంది కదా. లైఫ్ అంటే ఇంత స్ట్రబులా అనిపిస్తుంది కదా. లైఫ్లో చాలా జైలు అవుతున్నారు కదా, ఇబ్బందులు పడుతున్నారు కదా. ఎన్ని రోజులు ఇంత కష్టమా అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్స్ ఎలా ఉన్నారు? అదే మన ఈరోజు కంటెంట్. దాంట్లో ఎంతమంది ఏ రకంగా ఉన్నారో మరి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. అన్నింటికంటే ముందు అందరికీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండి. ముందుగా మన రామకృష్ణ టారెట్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేసి మీరు కామెంట్ చేస్తే మీ కామెంట్, మీ లైక్, మీ మోటివేషన్ ఈ వీడియోస్ కొంచెం పుష్ అవ్వడానికి, ముందుకు వెళ్ళడానికి, రీచ్ అవ్వడానికి వీలైతే నాకు తెలుసు మీరు చేస్తారని, తప్పకుండా చేస్తారని. మీ ఆదరాభిమానాల వల్లనే ఏదైనా సాధ్యం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ అందరికీ కూడా. మరి లేట్ ఎందుకు, వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం. ఓకే, ఏమెందుల్లా ఓకే స్టిక్ అయిపోయినాయి కార్డ్స్ అదనమాట. ఓకే, మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది? ఏమైంది? అసలు ఏముంది? మళ్ళీ మీతో రిలేషన్ స్ట్రాంగ్ అవుతారా, లేదంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండిపోతారా? ఎంతమంది రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఎంతమంది బాధపడుతున్నారో, ఎంతమంది క్షోభపడుతున్నారో, మరి ఏంటి పరిస్థితులు ఎట్లున్నాయి చూద్దాం. ఇక్కడ కొంతమంది అయితే థర్డ్ పార్టీ తోటి హార్ట్ టు హార్ట్ అంటే మనస్ఫూర్తిగానే కన్వర్టేషన్లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇంకా లీనమైపోయి ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. హానెస్ట్లీ ఎట్లా అనంటే వాళ్ళు ఇంకా చెప్పరాదు, వాళ్ళే ప్రపంచంగా భావించుకుంటున్నారు, వాళ్ళ ప్రపంచంలోనే ఉంటున్నారు. కొంతమంది ఈ ప్రపంచం నుండి మిమ్మల్ని బ్లాక్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇగ్నోర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఉన్నారు. అవంతా కూడా మీరు ఏందనంటే చూసి అలసిపోయిన వాళ్ళు ఉన్నారు, జీవితం మీదనే విరక్తి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, కాకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కనెక్ట్ అయిపోయి మీ గురించి ఇంకా పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు కొంతమంది. కొంతమంది ఏమో వాళ్ళ పాస్ట్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని ఆలోచించుకుంటూ, వాళ్ళ గురించి థింక్ చేసుకుంటూ ఆ పాస్ట్ రిలేషన్ని మళ్ళీ వాళ్ళ పాస్ట్లో మీరు ఏదైతే కొట్లాడి పంచాయతీ పెట్టి కథ చేసి కార్ఖానలు చేసి ఏ రిలేషన్ అయితే బ్రేక్ చేసిరో ఆ రిలేషన్షిప్స్ మళ్ళీ మీ పర్సన్స్ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, కొంతమంది తొందరలో థర్డ్ పార్టీ దగ్గర నుంచి తొందరలోనే
వెరీ సూన్ తొందరలోనే ఒక క్లారిటీ, ఒక డిసైడ్మెంట్ తీసుకొని వాళ్ళ మీరా అని తేల్చుకునే పరిస్థితిలో ఉండి ఒక డిసైడ్మెంట్కి రావడానికి అయితే టైం అయితే తీసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ప్యాషనిక్గా ఎక్కడ ఉన్నారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే ప్యాషనిక్గా ఉన్నారు. మరి అట్రాక్షన్ అంటారు కదా, అది ఎప్పటికి ఉంటుందా, ఉండదు కదా, అట్లా అదన్నమాట సినిమా. ఓకే, చెప్పిన కదా ఇక్కడ పాస్ట్ లైఫ్ రిలేషన్ కావాలని అనుకుంటున్నారు కొంతమంది, పాస్ట్ లైఫ్లోకే వెళ్ళాలనుకుంటున్నారు కొంతమంది. ఇక్కడ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్. ఓకే, యూ హ్యావ్ నో ఇప్పుడు పాస్ట్ లైఫ్ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు. పాస్ట్ లైఫ్లో బాగున్నాను, ఇప్పుడు బాగాలేను, ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను బాగాలేను, నాకు పాస్ట్ లైఫే కావాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. గట్టిగా అంటే బలంగా దృఢంగానైతే ఫిక్స్ అయిపోయారండి. ఎవరో ఒకరు బయటకు రావాలనుకుంటున్నారు కానీ అందరైతే బయటకు రావాలని అనుకుంటలేరు. ఈ కండిషన్ వల్ల అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థం కాని సిచ్యువేషన్లో ఉండి చాలా వరకు బ్లాక్లో పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, థర్డ్ పార్టీ అంటే ఒకరే చెప్తున్నా కదా, బోత్ ఆఫ్ యూ అండి, ఇద్దరు కావచ్చు. థర్డ్ పార్టీ అంటే మీకు సమతే అని చెప్పను, మీకు అగేన్స్ట్గా వాళ్ళ అత్తమ్మ కావచ్చు, ఇంకెవరైనా అందరూ కూడా థర్డ్ పార్టీ కిందకే వస్తారు. పాలుడు కావచ్చు, పగుడు కావచ్చు, వాడు కూడా థర్డ్ పార్టీ కిందకే వస్తాడు. ఓకే, అట్లా అనమాట. వెడ్డింగ్, ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొంతమంది వెడ్డింగ్ దాకా వెళ్ళిపోయారండి. ఆల్మోస్ట్ వెడ్డింగ్ దాకా వెళ్ళిపోయారు. ఎంతమంది వెడ్డింగ్ దాకా వెళ్ళిపోయారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పుర్రి. వెడ్డింగ్ వరకు వెళ్ళిపోయారు, వెడ్డింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు, క్షించుతుర్రు, నెత్తి కొట్టుకుంటారు, బుర్ర కొట్టుకుంటారు. కానీ కొట్టుకునే టైంలో కొట్టుకుంటే బాగుంటుంది, ఇది అంత అయిపోయినాక కొట్టుకుంటే బాగుంటుంది. సరే, అంత అయిపోయినాక కూడా కొట్టుకోవాలనుకుంటే కొట్టుకోవచ్చు. కాకపోతే ఏంది అని అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు కొంచెం నేను దేనికైనా సరే ముందుగా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు. ముందస్తు ఆలోచన చేస్తే ఏదైనా బాగుంటుంది, అది లైఫ్ అయినా ఇంకేదైనా. ఓకే, మిమ్మల్ని మీరు పాస్ట్లో చేసిన తప్పులకి క్షమిస్తారా లేరా, మిమ్మల్ని నమ్ముకున్న మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, క్షమిస్తారా లేరా అని మీరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మిమ్మల్ని క్షమించి దగ్గర తీసుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. తొందరపాటున డెసిషన్స్ తీసుకొని ఎట్లాంటి పిచ్చి పనులు చెయ్యొద్దు. ఓకే, మీ రిలేషన్లో చాలా వరకు మీతోటి ఆడుకొని, మిమ్మల్ని వాడుకొని, మీతో ఎంజాయ్ చేసి, మిమ్మల్ని అంటే ఎటు పనికి రాకుండా చేసి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా థింక్ చేస్తున్నారు, మీరు ఆలోచిస్తున్నారు. అరే, ఈ నెట్లో వేస్తే బాగుంటుంది, దీన్ని ఎట్లా వేస్తే బాగుంటుంది అని మీరు ఆలోచిస్తున్నారు, చాలా వరకు ఆలోచిస్తున్నారు. మా సూడుని మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి. ఓకే, నాట్ ఏ పర్సనల్ రీడింగ్, జస్ట్ ఓన్లీ జనరల్ రీడింగ్ నేను చెప్పేది. అట్రాక్షన్, కొంతమంది అట్రాక్షన్ వల్ల థర్డ్ పార్టీ సిచ్యువేషన్లకు వెళ్ళిపోయి మిమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళతోటే ఉండిపోయి రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయి బ్రేకప్ సిచ్యువేషన్కి వచ్చేసి బ్లాక్లో పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మిమ్మల్ని వదిలేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఇప్పుడు పడుతున్న బాధ అది ఇంకో ఎత్తు అన్నమాట. ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందనంటే వెడ్డింగ్ జరుగుతుంది, హార్ట్ టు హార్ట్ కన్వర్టేషన్ జరుగుతుంది. ఇక్కడ రిలేషన్షిప్ కొంతమంది బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నారు, పాస్ట్ రిలేషన్షిప్లకు వెళ్ళాలనుకుంటున్నారు. ఎవరు రిలేషన్షిప్లకి వచ్చిన వాళ్ళు, పాస్ట్లోంచి మీరు ఎవరినైతే లాక్కొచ్చిరో వాళ్ళు మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నారు. కొంతమంది ఏమో వెరీ సూన్లో పాస్ట్ లైఫ్లోకి వెళ్ళిపోయిరు, వెరీ సూన్లో అండ్ పాస్ట్ లైఫ్లో రిలేషన్షిప్ బాగుంది అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు, వాళ్ళ లైఫ్లోనే ఉండాలనుకుంటున్నారు. కొంతమంది వెడ్డింగ్ చేసుకోవాలనుకుంటున్నారు. కొంతమంది నయవంచనకు మోసపోయిన వాళ్ళు, దానికి ఎవరైతే మోసపోయిన వాళ్ళు మళ్ళీ నేను ఈ మిస్టేక్ చేసినా కదా, మరి నేను ఈ మిస్టేక్ చేసి మళ్ళీ నేను వెళ్ళినట్లయితే వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అక్క, అన్న, తమ్ముళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా, నన్ను అంటే ఏమంటారు అనే ఒక ఆందోళన మీలో ఉంది.
కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మిమ్మల్ని నమ్మించి మోసం మీతోటి అయితే నమ్మించి మోసం చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఒక అట్రాక్షన్ మూలంగా మిమ్మల్ని నమ్మించిన వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. ఓకే, కొంతమంది ఏమో మళ్ళీ కొత్తగా ఆలోచిస్తారు, కొత్తగా థింక్ చేస్తారు. పాపం వీళ్ళకు ఎప్పుడు మైండ్ బుర్రలా ఎప్పుడు పురుగులు ఉంటాయి కదా, కొత్త థింక్ చేస్తారు. పాత ఏమి నచ్చయేమో, రోజుకో షూ వేసుకున్నట్టు, రోజుకో డ్రెస్ వేసుకున్నట్టు, రోజుకొక వే కావాలేమో అట్లా అన్నట్టు రీట్. అండ్ ఇప్పుడు ఏంది, కొంతమంది లైఫ్లో మళ్ళీ మీరు చెప్పినా కదా, ఏదైతే ఇది నేను తీసుకోలేను అనుకున్నారో అది మీ ముందుకు తీసుకొచ్చి పెడతారు. కొంతమంది వెడ్డింగ్తో పాటు హనీమూన్, ఇంకా మీకు తెలియకుండా అంటే హనీమూన్ వెళ్ళారని చెప్పట్లేదు, ఇంకా ఇంకేటన్నా వెళ్ళొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగానైతే ఉన్నారండి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు లైఫ్లో థర్డ్ పార్టీ, ఇప్పుడు వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి మీరు థర్డ్ పార్టీ, వీళ్ళు చూసుకుంటే వీళ్ళకి మీరు థర్డ్ పార్టీ. కాకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా హ్యాపీగా బిందాస్గా ఉన్నారండి, టెన్షన్ లేకుండా మంచిగా హ్యాపీగా ఉన్నారు. మీరు ప్రజెంట్ ఏం చేయాలని చాలా డేస్ నుంచి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. వాళ్ళకి ఒకటే మెసేజ్ ఇస్తున్నాను నేను, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే మీ లైఫ్ కనుక మారే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వచ్చేసి కొంతమంది ట్రూగా లవ్ చేస్తున్నారు, పాస్ట్లో కానీ ఇప్పుడు కానీ ట్రూగా లవ్ చేస్తున్నారు, హానెస్ట్గా లవ్ చేస్తున్నారు. వాళ్ళని మార్చడానికి చాలా తక్కువ అవకాశాలు, ఎందుకంటే ట్రూగా లవ్ చేస్తున్నారు, హానెస్ట్గా లవ్ చేస్తున్నారు. అసలు మీ పర్సన్స్కి వీళ్ళు వాళ్ళకి అడాక్ట్ అయిపోయారు, వాళ్ళు వీళ్ళకి అడాక్ట్ అయిపోయారు. ఒకసారి బానిసత్వం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా సచ్చినట్లు అంతే సంగతులు. నా చేతులు ఇవ్వాలి, ఆ కార్డుల దగ్గరికి ఈ కార్డుల దగ్గరికి పోతున్నాయి, అన్నం ఆగుతున్నాయి అన్నట్లు అయిపోయింది పరిస్థితి. ఇంకా అట్లా ఉందన్నమాట సిచ్యువేషన్. మరి ఏం చేద్దాం, చెప్పుర్రు ఏమంటారు మీరు? రామకృష్ణ టారోట్ ఒక 1 month 15 days ఆగినంత మాత్రాన ఆగదు. రోజు వీడియోస్ వస్తూనే ఉంటాయి, మేము ముందరికి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. ఓకే, S(1)s. కొంతమంది మీ మీద ప్రేమ ఉన్నా కానీ ఆ ప్రేమను పక్కన పెట్టి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇక్కడ పరిగెత్తుతున్నారు, కనిపిస్తుంది కదా, పరిగెత్తుతున్నారు. వాళ్ళ ప్రేమ ముందు మీ ప్రేమ కనిపించట్లేదు. ఈక్వాలిటీకి ఇవ్వాలనుకుంటున్నారు, ఇవ్వట్లేదు. మీకు సమానమైన హక్కు ఇవ్వాలనుకుంటున్నారు, ఇవ్వట్లేదు. కొంతమంది కోర్టు వ్యవహారాలు కూడా నడుస్తున్నాయి. ఆ కోర్టు వ్యవహారాలు తెగుతాయా, ఇటు తెగుతాయా, అటు తెగుతాయా అని కొంతమంది వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. మరి ఏం జరుగుతుంది చూడాలి అంటే నేను చెప్పేది జనరల్ రీడింగు, ఇదే పర్సనల్ రీడింగ్ అని చెప్పేసి ఏమంటారు సంకలు గుద్దుకొని ఇది మీరే ఇక చెప్పారు కదా ఇది మాదే అని చెప్పేసి నెత్తికేసి కొట్టుకొని మీరే ఆయనతో ఏమైనా చేసిరు అనుకో, మీరే చేసుకుని మీరే డిసిషన్ తీసుకుంటే కనుక పప్పులో కాలేసింది నేను కానీ మీరు. అది నేను చెప్పేది జనరల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ కావాలంటే మన ఆడొక నెంబర్ పాడవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోవచ్చు, దాన్ని పర్సనల్ రీడింగ్ అంటారు. ఓకే, కొందరేమో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో రావాలని ఉన్న కట్టి పడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు. కొందరేమో మళ్ళీ ఇక్కడ చెప్పినాను కదా వెడ్డింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. కొందరేమో రావాలనుకున్న కట్టి పడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళకి సోర్స్ లేదు, ఎక్కడి నుంచి అంటే ఏది లేదు. ఆల్రెడీ మీరు కూడా వాళ్ళని మోసం చేసిరు, మీరు కూడా వాళ్ళని బాధ పెట్టిరనే ఇక్కడ వస్తుంది. ఓకే, మీరు కూడా వాళ్ళని బాధ పెట్టిరు, ఆ బాధలు కూడా అంటే వాళ్ళకి గుర్తుకొస్తున్నాయి, బర్డెన్ ఫేస్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. మరి మీరేం చేస్తారన్నది మీకే తెలియాలి. అర్థమైంది కదా? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ట్రూగా ఉన్నారు అండ్ మిమ్మల్ని పాస్ట్లో లవ్ చేస్తుండొచ్చు. ఇప్పుడు పాస్ట్లో ఉన్న ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇంకా థర్డ్ పార్టీ వెనకాలనే పరిగెత్తుతూ ఉన్నారు అండ్ కొంచెం బ్లాక్ మ్యాజిక్లో కూడా ఉన్నారు. బ్లాక్ మ్యాజిక్లో ఉన్నారంటే అక్క ఏం చేయాలి మరి అని అంటే పైన నెంబర్ ఉంటుంది, ఆ పైన నెంబర్ కాకపోయినా కానీ
మన థంబ్నెయిల్ పైన నెంబర్ ఉంటుంది, ప్రతి వీడియో పైన నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేయండి. మీ పర్సనల్ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి. మీ రీడింగ్ ఏందో మీరు తీసుకుంటే మీకు తెలుస్తుంది. మీ రీడింగ్ ఏందో మీ పేర్ల ప్రకారం తీసుకుంటే మీరేందో మీకు తెలుస్తుంది. లేదు గిదే మాది అనుకుంటే పప్పులో కాలేసినట్టే, దానికి ఎవరు ఏం చేయలేరు అంతే. ఇక దానికి ఇక పెద్దగా చెప్పే అవకాశం కూడా లేదు. ఈక్వల్ టేక్, కొంతమందికి ఈక్వల్ టేక్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఎవరైతే వెడ్డింగ్ ఆల్రెడీ అయిపోయి ఉన్నారో వాళ్ళు మొదటి వాళ్ళతోటి కావచ్చు, సెకండ్ వాళ్ళతోటి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అత్తమామతోటి కావచ్చు, ఈక్వల్ టేక్ కావాలని కోర్టు కేసులు అయితే నడుస్తున్నాయి. ఆ కోర్టు కేసులు ఎంతవరకు వెళ్తాయి, ఆ కోర్టు కేసులు తెగుతాయా బలుస్తాయా తెలియని సిచ్యువేషన్లో ఉన్నారు. మరి అవి ఎప్పుడు ఒక కొలికి వస్తాయని చెప్పాలంటే అది కూడా అంటే తీసుకుంటేనే తెలుస్తుంది. అక్క మరి మా ఓడు ఇట్లా చేస్తుండు, ఇది సంగతి, మరి నిజంగానే నువ్వు అన్నట్టు ఇట్లా జరుగుతుంది, మరి వెడ్డింగ్ కనెక్షన్ వెడ్డింగ్ ఏమైనా జరిగిందా, అది మీరు చేస్తే మీ పర్సనల్ ప్రాబ్లం ఏందో చెప్తే, మీ పేర్లు చెప్తే, ఈ గ్రంథం ఏదైతే ఉందో దీంట్లో చూసుకొని, ఈ రీడింగ్ దీంట్లో చూసుకొని నేను ఏం చెప్పాలో మీ మీ పేర్ల మీకేంచి ఏమొస్తుందో అది చెప్తాను అన్నమాట. అది సిచ్యువేషన్. ఓకే, కొంతమంది కట్టుబడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకనంటే అటుగా లేక ఇటు లేక అన్నట పరిస్థితులు తారుమారైపోయినాయి అయితే చెప్పుకోవచ్చు. కొంతమంది వెడ్డింగ్ చేసుకున్నారు, వెడ్డింగ్ చేసుకొని దాంట్లో లీనమైపోయారు. ఓకే, ఎవరిది ఏముందో చెప్పలేము. లీనమైపోయి ఫీల్ అయ్యి ఒక హై ప్రెస్టేజ్లో ఫీల్ అయిపోయి ఇంకా వాళ్ళు మిమ్మల్ని అంటే కేరింగ్ వీళ్ళెంత అన్నట్టుగా కొంతమంది థింకింగ్నెస్ అట్లుంది. ఓకే, మీరు వాళ్ళకు ఒకటే కనిపిస్తుంది, గతంలో మీరు చూపించింది మాత్రమే కనిపిస్తుంది. చాలా బర్డెన్స్, బరువులు, ఫేస్ చేసిన ఇబ్బందులు, వాళ్ళు ఫేస్ చేసిన నరకం మాత్రమే కనిపిస్తుందండి. అది దానివల్ల అంటే మీరు ఏదో చేసిరని నేను చెప్పట్లేదు. మరి కొన్ని కారణాల వల్ల మీరు ఇట్లా ఏమన్నా మాట్లాడిరా చేసిరా అది మీరే గుర్తు తెచ్చుకోండి. మీ మధ్యలో ఏం జరిగిందన్నది మీకు తెలుస్తుంది అని నాకు తెలియదు కదా. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అదే చెప్తాను. ఓకే, 9 of Wands అంత బర్డెన్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా బర్డెన్ ఫేస్ చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు కొంతమంది థర్డ్ పార్టీ నుంచి లీవ్ అయ్యి రావాలనుకుంటున్నారు. చాలా 99లా 1% లీవ్ అయ్యి రావాలనుకుంటున్నారు. మిగతా అంతా కూడా చాలా అంత గందరగోళంగా ఉన్నారు అని అయితే చెప్పుకోవచ్చు. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్, కొంతమంది అక్కడ నుంచి ఆ రిలేషన్షిప్నే కదా ఇప్పుడు ఇంతకుముందుకే వదిలేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అని చెప్పేసి. ఇక అక్క కొంతమంది అని చెప్పేసి కొందరు అనుకుంటారు. ఆ కొందరికి చెప్తున్నా, కొంతమంది కాకపోతే నువ్వు అందరా చెప్తే నీకు మాత్రమే చెప్తాను. అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెలు, అన్నలు అందరికీ కూడా చెప్పే ముచ్చట ఒకటే. కొంతమంది అనకపోతే ఏమనాలి? నీది నాది ఒక రాస కాదు కదా, నీది ఇంకొకరిది ఒక రాస కాదు కదా, నీది ఇంకొకరి పేరు ఒకటా కాదు కదా. కాబట్టి ఎవరికి ఏది వర్తిస్తుందో అది మాత్రమే తీసుకోండి. నేను చెప్పేది 30 or 50 or 60%, 90% కనెక్ట్ అయినా, 100కి 100% కనెక్ట్ అయినా మీరు తీసుకోవాల్సింది పర్సనల్ రీడింగే. ఎందుకనంటే మీ పేర్లను బట్టి, మీ వేరియేషన్స్ని బట్టి, మీ ఎమోషన్స్ని బట్టి మీకు ఏమొస్తాయి, దీంట్లో ప్రతిదీ ఒకదాన్ని కనెక్ట్ చేస్తుంది. ఈ రాశిని ఇది దాన్ని అని చెప్పేసి పెంటికల్స్కి, వాన్స్కి, స్వార్డ్స్కి వీటన్నిటికీ కూడా ఒక ఏమంటారు ఉంటుంది అన్నట్టు, కనెక్షన్ అనేది ఉంటుంది. ఆ కనెక్షన్ని మీరు నేను చెప్పిందే మీరు అనుకొని చెప్పేసి మీరే ఫీల్ అయిపోతే నేనేం చేయలేను కదా అట్లా. అందుకే థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ కావాలన్నా, ఇంకేమన్నా మీరు చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి? రామకృష్ణ టారోట్ 9346501512కి కాల్ చేయండి. మీ ప్రాబ్లం ఏందో, మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే తీసుకోండి. ఓకే, పర్సనల్ రీడింగ్ ఇది నేను చెప్పేది జనరల్ రీడింగ్, అది పర్సనల్ రీడింగ్ కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు. ఓకే, అది చూద్దాం ఏంజల్స్ ఏం చెప్తారో. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ శివయ్య. మరి వీళ్ళకి ఒక మంచి ఒపీనియన్ చెప్పండి, వీళ్ళు ఏం చేయాలి. యూఆర్ రెడీ? మీకు మంచి ఆపర్చునిటీస్ ముందున్నాయట. మంచి అంటే దేవుడు మీ లైఫ్లోకి మంచి నిర్ణయాలు, చెడ్డ వాళ్ళని మీ లైఫ్లోంచి దూరం చేస్తే మీరు బాధపడకండి. ఓకే, ఒక్కటి చెప్తున్నా,
ఒకటి మనని కావాలనుకున్న వాళ్ళు మనని వెతుక్కుంటూ వస్తారు. మనని వద్దనుకున్న వాళ్ళు లీవ్ అనుకుని వదిలిపెట్టారు. దొబ్బాయి అని చెప్పేసేయాలి సీదా. అవసరం లేదు, మీకు ఎందుకు అవసరమా? అవసరం లేదు. ఒకటి ఏందనంటే, మిమ్మల్ని కావాలనుకున్న వాళ్ళనే మీరు కావాలనుకోండి. మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు లీవ్, జస్ట్ లీవ్. దానికి ముందు మీకు అనిపిస్తుంది అరే ఎట్లా అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళ ఒపీనియన్ ఏముందో తెలుసుకోండి. కానీ బలవంతంగా దేన్ని కట్టి పెట్టి ఉంచినా కానీ అది బలవంతమే. ఓకే, బలవంతంగా చేస్తే ఎవరు భక్తులు కాదండోయ్. అది నేను చెప్పేది. యు ఆర్ రెడీ. ఆ దేవుడు మీ పట్ల ఉన్నాడు. మీ పట్ల మంచి ఆశీర్వాదం ఇవ్వడానికి, మిమ్మల్ని చూసుకోవడానికి, మీకు మంచి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోక తప్పదు, తీసుకోవాలి. చూసే న్యూ డైరెక్షన్. ఇది నిన్న కూడా వచ్చింది మనకి కార్డు. కొత్త డైరెక్షన్లో చూడండి. ఎప్పుడు పచ్చకామర్లలో పాత డైరెక్షన్లో చూడడం కాకుండా కొత్తగా మీ లైఫ్ అన్నది కొత్తగా ఆలోచించండి, కొత్తగా థింక్ చేయండి. ఓకే, ఎప్పుడు ఒక మనిషి తత్వం చూస్తే ఒకటేలాగా అనిపిస్తుంది. ఓకే, మీరు చూసే విధానంలో ఉంది తప్పు. మీరు మాట్లాడే విధానంలో, మీరు చూసే విధానంలో తప్పు ఉంది. అది కాదు, మీరు చూసే విధానం మార్చుకోండి ఫస్ట్. కొత్తగా ఆలోచించండి. కొత్తగా ఆలోచిస్తే, న్యూ డైరెక్షన్లో ఆలోచిస్తే కొత్త ఆలోచనలు ఎన్నెన్నో మీ మనసులోకి, మీ మైండ్లోకి వస్తూనే ఉంటాయి. అర్థమవుతుందా? మైండ్ మనదే కదా, ఇంకోళ్ళ దగ్గర అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. ఓకేనా? అక్కో గట్లా మాట్లాడుతున్నావు అని అనుకోకూడదు జరా. ఎందుకనంటే మనకు వచ్చేటిదే తెలంగాణ, మన తెలంగాణ తెలుసు కదా. గదన్నమాట ఉంచిన పర్ఫెక్ట్ టైమింగ్ అట. మీరు ఏ డిసిషన్ తీసుకున్నా, ఏది చేయాలనుకున్నా ఇది పర్ఫెక్ట్ టైమింగ్. మీరు ఇన్ కేస్ ఈ బాధలో ఉండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పేసి మీరు బాధపడకుండా మూల కూర్చున్న వాళ్ళు అయితే లేవురి, పరిగెత్తురి, మీ పని మీరు చేసుకోరి, మీ వర్క్ మీరు చేసుకోరి. ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బాధపడకుండా ఏడ్చేటోళ్ళు అయితే ఏడుపు బంద్ చేయురి. ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అట్లయింది తక్కువ ఇట్లయింది తక్కువ అని చెప్పేసి ఏడ్చేటోళ్ళు ఉంటే మీరేందో నిరూపించుకోరు. అర్థమవుతుందా? మీరేందో నిరూపించుకోండి. ఇది రైట్ ఆప్షన్. ఈ వీడియో మీ ముందటికి వచ్చిందంటే మీకేదో యూనివర్స్ మెసేజ్ ఇస్తుంది. మీకేదో ఇంకా తెలుసుకోమని చెప్తున్నారు అని అర్థం. వట్టుటిగా ఏది రాదండి. మీ ముందటికి ఈ వీడియో వచ్చిందంటే మీకు ఈ మెసేజ్ యూనివర్స్, గాడ్ ఈ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే, దీన్ని మీరు అర్థం చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, చూద్దాం మరి. నాట్ ద రైట్ టైం. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూర్రి. కొంతమందికి అనిపిస్తుంది ఉండాలన్నా పోవన్నా, ఇదేంది, ఈ జిందగీ ఏంది, లైఫ్ ఏంది, అవసరం లేదు అని కొంతమందికి అనిపిస్తుందంట. ఓకే, అట్లాంటి వాళ్ళకి చెప్తున్నా, అట్లాంటి డెసిషన్ పిచ్చి ఆలోచనలు చేయకుండ్రి. ఎందుకంటే మనుషులము వచ్చినాము, మన కర్మ అనేది ఒకటి ఏడుస్తుంది. ఆ కర్మ తీరినాక నేను ఆపినా ఇంకోళ్ళు ఆపినా ఆగేది కాదు. దేవుడు లైన్ గీసి పెట్టిండు, ఆ లైన్లో మనం నిలబడ్డాము. అందరికీ ఒక టికెట్ వస్తుంది, మనకు కూడా ఒక టికెట్ వస్తుంది. ఆ టికెట్ వచ్చినప్పుడు మనం పోతాం. ఓకే, అంతేగాని తొందరపడి బలవంతంగా ఏది చేసుకుంటే అది మనిషి పుట్టుక కాదు. బీ అసిస్టివ్. నేనున్నాను, దేవుడు ఏం చెప్తున్నాడు, నేనున్నాను అని చెప్తున్నాడు. నో నీడ్ టు వర్రీ. మీరు టెన్షన్ పడకండి. మీ లైఫ్లోకి చేంజెస్ వస్తాయి, మీరు మారుతారు. ఓకే, సక్సెస్, మీరు తప్పకుండా సక్సెస్ని చూస్తారు అని చెప్తున్నారు. ఓకే, ఇది ఇవాళటి ముచ్చట. మీ పర్సన్స్ థర్డ్ పార్టీకి అంటే పూర్తిగా కనెక్టివిటీగా, థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ అంటే మరి భర్తకు రెండో భార్యనే థర్డ్ పార్టీ కిందికి వస్తుందా అని మీలో చాలామంది డౌట్ ఉండొచ్చు. థర్డ్ పార్టీ అంటే మనకు పాలోళ్ళు కావచ్చు, పగోళ్ళు కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మనకు పడనోడు ఎవడైనా సరే వాడు థర్డ్ పార్టీ కిందకే వస్తాడు. ఓకే, అది అంటే మనకు ఎగెన్స్ట్గా ఉన్న మనకు వచ్చిన ఏమంటారు, మన లైఫ్లోకి వచ్చిన థర్డ్ పార్టీయే కావచ్చు. మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసిన థర్డ్ పార్టీ కావచ్చు. మీ పార్ట్నర్ ఇంకా మిమ్మల్ని మోసం చేస్తున్నాడని అనుకుంటున్నారు కదా,
వాళ్ళు ఆ థర్డ్ పార్టీయే కావచ్చు. బట్ ఏందనంటే థర్డ్ పార్టీ అంటే ఒక్కళ్ళ కిందకి రాదు, వీళ్ళందరూ కూడా థర్డ్ పార్టీ కిందకే లెక్కేసుకోవాలి వీళ్ళని. ఓకే, థ్యాంక్ యూ ఆల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పింది జనరల్ రీడింగ్ 30 or 50% కనెక్ట్ అయితే గిరి మీది, 30 or 50%, 100% అక్క నాకు కనెక్ట్ అయింది ఇది నాదే, నేను ముందుకు వెళ్ళిపోతా, మూవ్ ఆన్ అయిపోతా, నేను ఇక మీరు చెప్పినట్టు నేను ఇది చేస్తా అని చెప్పేసి మీరు చేస్తే పప్పులో కాలేసినట్టే. అర్థమవుతుందా? నేను చెప్పింది జనరల్ రీడింగ్ మాత్రమే, నాట్ ఏ పర్సనల్ రీడింగ్ కావాలంటే మీరు రీడింగ్ ఏదో మీరు తీసుకోవాలి, అంతే, సింపుల్. మరి ఇంకేంది, రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీతో ఉన్నది మీ సుమ. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేయండి. మీతో ఉన్నది మీ సుమ. థ్యాంక్ యూ ఆల్, బాయ్. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.